హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు పావ్ బన్స్‌తో పావ్ బాజీనే కాకుండా ఈ విధంగా హెల్తీ స్నాక్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది వచ్చేసి చీజ్ పుల్ స్లైడర్స్. చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో పిల్లలు ఎంతో ఇష్టపడతారండి ఈ స్నాక్‌ని. చీజ్ చూసారా ఏ విధంగా మెల్ట్ అయ్యి కిందికి వచ్చేసిందంతా. అంత టేస్టీగా ఉంటుందండి. ముందు మనము పావ్ బన్స్‌ని హాఫ్‌కి స్లిట్ చేసుకోవాలి. ఇలా స్లిట్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్‌లోకి చీజ్ ముక్కలండి. చీజ్ నేను సన్నగా చాప్ చేశాను. అవి యాడ్ చేశాను నేను. ఒక 2 స్పూన్స్, ఒక 2 స్పూన్స్ క్యాప్సికము, ఒక 2 స్పూన్స్ ఆనియన్స్. నెక్స్ట్ లైట్‌గా సాల్ట్. ఆల్రెడీ మనకి చీజ్‌లో సాల్ట్ ఉంటది కాబట్టి లైట్‌గా యాడ్ చేశాను. పెరి పెరి మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది. లైట్‌గా చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ ఆరిగానో, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసేసి ఇలా మనము కొంచెం చీజ్ క్రష్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనము ఒక పాన్ పెట్టుకునేసి గీ వేసేసి అందులో మనము ఒక సైడ్ పైన వైపు మనము కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పావ్ బన్స్‌ని మనం రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మయోనీస్ అనేది అప్లై చేశాను నేను. మయోనీస్ ప్లస్ టమాటా కెచప్ 2 సైడ్స్ అప్లై చేశాను. ముందుగానే మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసి మళ్ళా మనము పైన చీజ్ స్లైస్ అనేది నేను పెట్టానండి. చీజ్ స్లైస్ అయినా మనం పెట్టుకోవచ్చు. లేదు అంటే చీజ్ తురుముకొనైనా వేసుకునేయచ్చు. నేను చీజ్ స్లైస్ పెట్టాను. చీజ్ అప్పుడప్పుడు తినడం హెల్త్‌కి చాలా మంచిదండి. ఇది మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన ప్రోడక్ట్ కదా! సో, తరచుగా తీసుకోకపోయినా అప్పుడప్పుడు తీసుకోవడం చాలా హెల్త్‌కి చాలా మంచిది. కాల్షియం అనేది ఉంటుంది ఇందులో. ఇలా మనము పెట్టుకునేసి మళ్ళీ అదే పాన్‌లో లైట్‌గా గీ వేసేసి లో ఫ్లేమ్‌లో చీజ్ మెల్ట్ అయినంత వరకు మనము కుక్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్‌లో అలా కుక్ అయిపోతుంది. చాలా ఈజీ హెల్తీ స్నాక్ అండి ఇది. పైన నేను కొంచెం టొమాటో కెచప్ అనేది అప్లై చేశాను. టొమాటో కెచప్ ప్లస్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి అప్లై చేశాను నేను. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా టేస్టీగా తింటారండి. నెక్స్ట్ కొంచెం మిల్క్‌తో నేను అలా బ్రష్ చేశాను పైన. కొంచెం సాఫ్ట్‌గా ఉండేదానికి పైన డ్రై అయిపోకుండా. సో, ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చీజ్ పుల్ స్లైడర్స్ రెడీ. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.